మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మీన, మేషరాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా మనం ఈ వారం చెప్పుకోదగింది అంటే గురు మోడమి కంప్లీట్ అవటం. సో ఎందుకంటే సప్తమంలో గురుడు రావటం వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనుకుని పాపం చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఏం చేస్తాం మరి, ట్రాన్సిట్లో గ్రహాలు అన్నాక వస్తాయి, ఆ టైంలో మరి అవి చెప్పాలి. మనం చెప్పకపోతే ఎందుకు, ఎవరేమనుకున్నా నేను ఉన్నదే చెప్పుకుంటూ వెళ్తా. సో అట్లీస్ట్ ఈ గురువారం నుంచి ఆ గురుమోడం అయిపోవటం వల్ల సప్తమంలో గురుడు ఉంటాం. మెయిన్గా చాలా వరకు అర్ధాష్టమ శని దోషం ఎంత గట్టిగా ఉన్నా ఆయన రాశిని ఆయన చూసుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన ఆప్టిమిజం, మన ఆశావాదం, మన హెల్త్, మన ఆరోగ్యం ఎక్కడా ఇబ్బంది కాదు, గురి కాదు. శని ఆయన ప్రభావాన్ని ఆయన చూపిస్తుంటాడు, గురుడు ఆయన ప్రభావాన్ని ఆయన చూపిస్తుంటాడు. కానీ గురుమోవడం వల్ల గురుడు వీక్ అయిపోయి ఆ శుభత్వాన్ని ఇవ్వకపోవటం వల్ల మనం ఎక్కువగా మళ్ళీ అక్కడ శని ఒక పక్క ఆరోగ్యాన్ని, ఒక పక్క ఉద్యోగాన్ని, ఒక పక్క మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటే గురువు గారు కూడా వీక్గా ఉండటం వల్ల మనం ఇంకా కొంచెం వీక్ అయిపోతుంటాం. ఇప్పుడు ఈ సమయంలో చక్కగా గురువు గారు మళ్ళీ మంచి గురువారం నుంచి కూడా ఆయన యొక్క శుభత్వాన్ని ఆయన చక్కగా ఇవ్వగలుగుతారు. ఇక్కడ తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఉంది. తృతీయ రాహు మంచి పరాక్రమ స్థానంలో చక్కగా మంచి ధైర్య సాహసాలను ఇస్తా ముందుకు తీసుకెళ్తా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా. ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే, ఎంత కష్టపడాలంటే అంత పడ్డా కూడా సునాయాస కష్టాన్ని ఇస్తుంటాడు ఆయన. ఎక్కువ కష్టపడ్డట్టు కూడా తెలియదు. సప్తమంలో గురుడికి చక్కగా మ్యారేజ్ మ్యాచెస్ కావచ్చు, వివాహాది శుభకార్యాలు కావచ్చు, బిజినెస్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు మంచి శుభత్వాన్ని గురుడిస్తున్నాడు. ఇక్కడ అష్టమంలో బుధుడి యొక్క సంచారం. యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఉద్యోగపరమైన విషయాల్లో మళ్ళీ ఏదో జర్క్ వస్తున్నట్టుంది అన్నట్టు ఉంటుంది, కానీ బట్ నథింగ్ టు వర్రీ. అష్టమంలో బుధుడు యోగిస్తాడు. ఈ ధనురాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఈ వారం సోమ, మంగళ 2 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. ఆ రాశ్యాధిపతి మళ్ళీ అక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో ఉంటాం. అంటే కుటుంబపరమైన విషయాల్లో, ప్రాపర్టీస్ రిలేటెడ్ కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లోనూ, గృహపరమైన విషయాల్లోనూ, వీటి విషయాల్లో మనీ గురించి, గృహపరంగా కానీ కుటుంబపరంగా అయ్యే ఖర్చుల గురించి ఆలోచన ఎక్కువ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సోమ, మంగళవారాల్లో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం. ఆల్రెడీ చంద్రుడు తృతీయంలో ఉంటాడు, ఆయన యోగిస్తాడు. రాహు తృతీయంలో ఉన్నాడు, ఆయన యోగిస్తాడు. పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం బాగానే యోగిస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా మెయిన్ ఏంటంటే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ అంత అలవర్చుకోవాలంటే కొంచెం కష్టపడాలి. ఇంకొంచెం బాగా కష్టపడితే మన స్థిరాస్తులను అలవర్చుకోగలం అన్నట్టుగా కొంచెం మీకు ఆ యొక్క పుషప్ అనేది లభిస్తూ ఉంటుంది. బుధ, గురువారాలు చూస్తే అర్ధాష్టమ శని సంచారం, అలాగే చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు. ఎంత లేదన్నా సాటర్న్ ఇస్తే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. మీ యొక్క హ్యాపీనెస్ని ఆయన కంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఆయన పని అదే అక్కడ. సో పర్వాలా, సో ఓకే. అర్ధాష్టమంలో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటారంటారు బాబు ఇంట్లో అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో నీలాంజన సమాభాసం చక్కగా ఆయన మంత్రం చదువుకోండి. ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి. అంతా శని భగవానుడు చూసుకుంటాడు. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. నెక్స్ట్ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఆ కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. అష్టమంలో నీచి పడిపోయి మొన్నటి వరకు కుజస్తంభం జరిగింది దానికంటే ఇది కొంచెం నయమే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ సంతాన పరంగా కానీ అంత
ఎఫెక్టివ్ రిజల్ట్స్ మాత్రం ప్రస్తుతానికి కొంచెం తక్కువ వస్తాయని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా, సంతాన పరంగా అయినా కూడా, శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్ విషయాల్లో కూడా. సో ఏదైనా ఈ విధంగా ధనురాశి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఈ వారం యొక్క పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి అర్ధాష్టమ శనికి ఆల్రెడీ ఏం చేసుకోవాలి చెప్పా. భాగ్యంలో కుజికేతువులు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ వెళ్ళి దర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం కూడా అభిషేకం చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు ధనురాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి. ఏదైతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువులను సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతను చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.